ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట్ డివిజన్ ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో 36వ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన చంపాపేట్ డివిజన్ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ విజయ్ కుమార్ మాట్లాడారు. పెద్దలు ప్రతి అమావాస్యకు 5 మందికి అన్నదానం చేయాలని సంకల్పంతో మొదటగా 100 మందితో ప్రారంభమై ఈరోజు 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఓరి రవి, మధుసూదన్, నరేష్, ఓరే మధు, రవి గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యం లోపల 35వ మాసిక అన్న ప్రసాద వితరణ కార్యక్రమము దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. అందులో ప్రతి నెలలో 500 మంది నుంచి 600 మందికి భోజన వితరణ జరుగుతుంది. సంఘం సభ్యుల తరఫు నుంచి సంఘం సభ్యులు అందరూ సహకరిస్తున్నారు. ఇది లోక కళ్యాణార్థము చేయబడిన కార్యక్రమం. అందరికీ లోక సమస్త సుఖినో భవంతు. జై వాసవి. ఆర్యవైశ్య సంఘటి అమావాస్య రోజు జరిపే అన్నదాన కార్యక్రమము ఇది 35 మాసాలుగా మొదలుపెట్టినప్పుడు 100 మందికి 150 మందికి అట్లా చేసుకుంటూ పోయి ఈరోజు ఒక 600 మందికి అన్నదానం చేసుకునే పరిస్థితికి తెచ్చుకోగలిగినామని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. అయితే ఏంటంటే ప్రతి ఇంట్లో పితృదేవతల్ని అంటే మన పూర్వీకుల్ని గుర్తు చేసుకుంటూ ప్రతి అమావాస్య రోజు ఒక 5గురికి భోజనం పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమము. అయితే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి వారు ఇంచుమించుగా ఒక 200 మంది వరకు ప్రతి నెల వాళ్ళకి తోచిన విధంగా 200, 500 ఈ రకంగా వాళ్ళు మనకు సహకరించడం వల్ల ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా ముందరికి తీసుకుపోగలుగుతున్నాము. అయితే ఏంటంటే 35 మాసాల నుంచి చేస్తున్నటువంటి మన ఈ కార్యక్రమాన్ని మెచ్చి ప్రతి నెల అమావాస్యలో కొంతమంది డోనార్స్ అంటే దాతలు చాలా ముందరికి రావటము, అదేవిధంగా ఈ సంఘ కార్యక్రమము అంటే ఈ కార్యక్రమం వలన మన ఆర్యవైశ్య సంఘం చంపాపేట చేస్తున్నటువంటి పనులు కూడా అందరికి తెలిసే విధంగా అంటే అమ్మవారి యొక్క జయంతి అనుకోండి, వర్ధంతి, గాంధీ జయంతి ఉత్సవాలు, మహిళా దినోత్సవ ఉత్సవాలు ఇట్లాంటి కార్యక్రమాలు అందరూ ఒక తాటి మీదకి వచ్చి అంటే ఒక ఆలోచనతో ప్రతి ఆర్యవైశ్యుడు ఇందులో పార్టిసిపేట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేస్తున్నారు. ప్రతి కార్యక్రమాన్ని ఈ సంఘాన్ని స్థాపించి ఇంచుమించుగా 16 సంవత్సరాలు అవుతుంది. 16 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఒక కొత్తదనము మన సంఘం నుంచి కొత్తదనం చేకూర్చుకుంటూ ముందరికి తీసుకెళ్తూ ఈ కార్యక్రమానికి ఒక 500 మంది సభ్యులు చేరి మన సంఘంలో సభ్యత్వం తీసుకొని చేరి ఈ కార్యక్రమాలు ఇట్లాంటివి ఒక ఆర్యవైశ్య కుటుంబాలనన్నీ ఒకచోటి తేవటానికి సహకరించటం జరుగుతుంది. అయితే ఈ సహకారం జరగాలి అంటే మన సభ్యులే కాకుండా ఇతర వైశ్యులు హైదరాబాద్లో చుట్టుముట్టు ఉన్నటువంటి వైశ్యులు కూడా మా కార్యక్రమాలు నచ్చి మాకు సపోర్ట్ చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. అయితే మేము ఓన్లీ ఆర్యవైశ్య సంఘం చంపాపేట అనగానే చంపాపేట యొక్క వాస్తవ్యులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు ముందరికి తీసుకెళ్తున్నాము. అదేవిధంగా రేపు ఉగాది పండగ పురస్కరించుకొని పంచాంగ శ్రవణము కొంతమంది వైశ్యులందరికీ కలిసి ఇక్కడ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి భావించాము. ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ప్రతి ఆర్యవైశ్యుడు సహకరించాలని చెప్పి కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. నేను ఇడుకుల విజయనాథ్ గుప్తా, చంపాపేట వాస్తవ్యం, ఆర్యవైశ్య సంఘం చంపాపేట అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ప్రపంచంలో ఉన్న ప్రతి ఆర్యవైశ్యుడికి, దేశంలో ఉన్న ప్రతి ఆర్యవైశ్యుడికి మరియు బీసీఎన్ ఛానల్ వారి యొక్క ప్రేక్షకులకు అందరికీ ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.